నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. మాజీ మంత్రి వైకాపా నేత సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. తన కుమారుడు చేసినటువంటి బైక్ యాక్సిడెంట్లో వాస్తవాలనైనా తారుమారు చేసినటువంటి కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసుల అదుపులో ఉన్నారు ప్రస్తుతం మాజీ మంత్రి వైకాపా నేత సీదిరి అప్పలరాజు. సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. అయితే ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించి తన కుమారుణ్ణి కాపాడాలనేటువంటి ఉద్దేశంతో తన కుమారుడు కాకుండా మరొక వ్యక్తి రోడ్డు ప్రమాదం చేశాడు అనే విధంగా చిత్రీకరించబోయినటువంటి వైకాపా నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీసులు దొరికిపోయారు సీసీటీవీ ఫుటేజీల వలన. అయితే సీదిరి అప్పలరాజు కుమారుడు చేసినటువంటి బైక్ ప్రమాదంలో ఆ వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ వ్యక్తి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపరిహారం కూడా ప్రకటించింది. దాదాపు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మంత్రి కొలుసు పార్థసారథి సైతం ఆ కుటుంబాన్ని పరామర్శించి యాదవ్ సంఘం తరపు నుంచి వారు 5 లక్షల రూపాయలు వారు కూడా సహాయం అందించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. హిట్ అండ్ రన్ కేసులో A3గా ఉన్నారు సీదిరి అప్పలరాజు కుమారుడు. అయితే ముందస్తు బెయిల్కి ఆయన అప్లై చేశాడు. బెయిల్ పిటిషన్ సోంపేట కోర్టు వాయిదా వేసింది. ఇది ఒక తీవ్రమైనటువంటి అంశంగా పరిగణించేటువంటి పరిస్థితి కనపడుతోంది రాజకీయాలు. ఇటీవల 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సీదిరి అప్పలరాజు కుమారుడికి మద్దతుగా మాట్లాడబోయినటువంటి పరిస్థితి బైక్ ప్రమాదానికి సంబంధించి. మరి ఇప్పుడు ఆ ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోయారు. ఏం చెప్తారు మరి ఆ కుటుంబం ఎంత బాధపడాలి? సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి వైకాపా నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరే విలిపిస్తామన్న పరిస్థితి కనబడుతుంది. మరి అప్పలరాజు గారి కుమారుడి వలన దెబ్బలు తగిలి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ బాధితుడి కుటుంబం ఎంత ఆవేదన చెందాలి, వారెంత బాధపడాలి? ఇది చాలా సీరియస్ ఇష్యూగా చూడాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి అయ్యిండి కుమారుణ్ణి తప్పించే ప్రయత్నం ఎందుకు చేశారు? సాక్ష్యం తారుమారు చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి? కనీసం ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను హాస్పిటల్లో ఉన్న వారికి ఏదైనా వైద్యం చేయించేటువంటి పరిస్థితి, ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి, పోనీ కనీసం ఆ విధంగా చేసినప్పటికి కూడా సొసైటీలోకి సానుభూతి వచ్చేది. ఎందుకంటే పొరపాటు జరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని యాక్సిడెంట్లు కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేస్తారు. దాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. మద్యం సేవించి వాహనాలు నడపడం, మరి అలాంటి వారు చేసే యాక్సిడెంట్లు కోర్టు కూడా శిక్ష విధిస్తుంది. హైవేల మీద జరిగే యాక్సిడెంట్లు డిఫరెంట్గా ఉంటాయి. హైవే రోడ్ల మీద పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళేటప్పుడు పాదచారులే చూసుకుని వెళ్ళాలి, కొన్ని నిబంధనలు ఉంటాయి. మైనర్లు వాహనాలు తోలి రోడ్డు ప్రమాదం చేసినప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇకపోతే మరి అంశం వైఎస్ఆర్సీపీ ఏ విధంగా చూస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే మాజీ మంత్రి అయితే అరెస్ట్ అయ్యారు. మరి కోర్టు వారికి ఏ విధమైనటువంటి మరి ఊరటని ఇస్తుందో చూడాలి. ఎందుకంటే బెయిల్ పిటిషన్ వాయిదా వేసింది కాబట్టి సోంపేట కోర్టు మరి బెయిల్ వస్తుందా రాదా, మరి రిమాండ్కి వెళ్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరొక అంశం చూస్తే అక్రమ మైనింగ్పై ప్రతిపక్ష